నంద్యాల జిల్లా వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో హైవే నిర్మాణంతో ఇల్లు కోల్పోయిన సుమారు 20 కుటుంబాలు ఇప్పుడు 11 కేవీ విద్యుత్ తీగల భయంతో రోజులు గడుపుతున్నాయి. హైవే పనుల కారణంగా ఇళ్ల పునాదులు ఎత్తు చేయాల్సి రావడంతో విద్యుత్ తీగల ఇళ్లకు అత్యంత సమీపంగా మారాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 29న విద్యుత్ షాకుతో ఒకరు మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపిన అధికారులు స్పందించలేదని ఆరోపిస్తున్నారు. లైన్ మార్చేందుకు అయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. వెంటనే విద్యుత్ లైన్లను ఇళ్లకు దూరంగా మార్చి ప్రాణభయం తొలగించాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెలుగోడు మండలం బోరెల గ్రామం కరెంట్ లైన్ పోయింది సార్. పెద్ద లైన్ మాకు ఇళ్ళ ప్రమాదం ఉంది. 20 కుటుంబాలు ఉన్నాయి. ఆ లైన్ మార్చి మా కుటుంబాలను ఆదుకోండి రిక్వెస్ట్ చేస్తున్నాం. నమస్కారం సార్. కుటుంబాలు ఉన్నాయి. కరెంట్ లైన్ ఎన్నిసార్లు ఏదైనా కానీ బాధ్యత మీదే. మాకు ఎక్కడ మాకు వదలలేదు సార్. మాకు రోడ్డు పోయినందుకు మాకు ఆస్కారం లేక మేము ఇక్కడనే ఉన్నాము. ఏ సార్ బాధ్యత మాకు ఎక్కడ అవకాశం లేదు కాబట్టి మీదనే ఉన్నాము. మాకు అటెండ్ లేకుండా దాన్ని ఎట్లా కానీ మాకు పక్క తప్పియాలి. మాది మోత్కూరు గ్రామం వెలుగోడు మండలం. ఇట్లా మోత్కూరు గ్రామానికి చెందిన ఇమాంబి ఇక్కడ ఇండ్లు కట్టుకుంటుంది సార్. ఇంటి పైన కరెంట్ 11 తీగలు పోయినాయి సార్. ఇంటి మీద నా ఇండ్లు కట్టడానికి వచ్చి గౌండ చనిపోయినాడు సార్. చనిపోయిన వేళ మీ దగ్గరికి వచ్చినాను సార్. నేను ఏసారికి అందరు కలిసి వచ్చి ఇక్కడ వచ్చి మీకు ఎట్లా జరిగిందమ్మా అని వచ్చి చూసినారు సార్. చూసి సార్ నాది ఇది పరిస్థితి, నాకు ఒక సమ్మన్న వేయండి అని చెప్పినాను సార్. చెప్తే సరే అమ్మా అని వచ్చి చూసి వేస్తామమ్మా సమ్మం అన్నారు. అని మళ్ళీ ఎందుకమ్మా ఎప్పటికైనా ఉంటుంది కదా ఇంటి మీద, నువ్వు మీరందరూ కలిసి ఇంటి పైన ఉండే వాళ్ళల్లా ఈ కుటుంబాలల్లో వచ్చి నాకు ఒక వచ్చి చెప్తే ముందు జాగ్రత్తగా 11K పైపులు పైకి వేసుకున్నా. సొంతం ఖర్చుతో లాంగ్ నేర్ కూడా ఎక్కించినాను సార్. కూలికి పోయి పని చేసుకొని బతికిన వాళ్ళం సార్. మేము ఈరోజు రోడ్డుకు నా స్థలం పోయినందుకు నేను అక్కడ పక్క స్థలం ఉంటే వేసుకున్నాను సార్. ఇండ్లు వేసుకునేందుకు నాకు ఇట్లా జరిగింది. నాకు జరిగినందుకు మీకు వాళ్ళ దగ్గరికి పోయి అడిగినాను సార్. వేస్తానన్నాడు, వేయలేదు. సార్కు అడిగినా పోయి నేను సార్కు పోయి నాకు పిల్లలు ఉన్నారు సార్. మిద్దె మీద ఎక్కితే అపాయం జరుగుతుంది, ఏదన్నా హాని జరిగితే ఇబ్బంది సార్. ఇంత 20 కుటుంబాలు లైన్లో ఉన్నాయి సార్. మాకు ఎవరికి జరిగినా సారే బాధ్యత, కరెంటు వాళ్ళకే మా బాధ్యత. మాకు లైన్ మార్చామన్నారు, మీరు డబ్బు ఖర్చు పెట్టుకుంటే మార్చామంటే సరే సార్ అందరికీ అడుగుతానని అందరి దోలికొచ్చి కూడా చెప్పినాం. చెప్పండి సార్ మీరు ఎంత ఖర్చు అవుతుందంటే నేను ఎస్టిమేషన్ వేసినాక నేను చెప్తాను, మీరు చలానా కట్టినాకంటే నేను వచ్చి కట్టినాను సార్. కట్టి చెప్తే 3 రోజులు అన్నారు. 3 రోజులు పోయి వారం 10 రోజులు అవుతుంది, పలకడం జవాబే లేదు సార్. జవాబు లేదు. మళ్ళా ఏది అని అడిగితే ఇట్లా మీ గోడలే పెరకబడుతుంది అని చెప్తున్నారు సార్. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.